ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పార్లమెంట్లో విప్పుగా నియమించబడ్డటువంటి గవర్నర్ పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ షార్ట్ పీరియడ్లో మొన్న ఎన్నుకోబడ్డ జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ షార్ట్ పీరియడ్లో మనకు పార్లమెంటుకు సంబంధించినటువంటి యొక్క పరిధిలో ఏమేమి డెవలప్మెంట్స్ ఎంతవరకు వారు ఈ షార్ట్ పీరియడ్లో ఫండ్స్ తీసుకొచ్చారనేటువంటి ఒక అంశం అయితే మిగతా జనరలైజ్ విషయాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటివి అన్ని అంశాలపైన వారు కూలంకషంగా మనం ముందుంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారిని మేము ప్రెస్కు ఉద్దేశించి మాట్లాడుతున్నాం. జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి గారు, మాలిక్ సభలో ఉన్న బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఇంకా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎన్నికలు అయిపోయినాక నేను 100 రోజులైంది రిజల్ట్స్ వచ్చినాక ఎంపీగా ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోగానే నా పని అంటే గెలుస్తున్నావు అని కాదు, ఎందుకంటే ఎలక్షన్స్ కాకముందు కూడా మీరు చూసింది కోవిడ్ అప్పుడు నేను ఓడిపోయినప్పుడు కూడా పనిచేస్తున్నా, అదే విధానంగా పనిచేస్తున్నా పోయినా. కానీ ఎలక్షన్స్ కాగానే 3 రోజుల తర్వాత పని నేను మొదలుపెట్టింది ఏంటంటే 2 పనులు. ఒకటేమో రైల్వే డీజీఎంను కలవడం, రైల్వే సమస్య ఎన్నో ఉన్నాయి, అవి అప్పుడే మొదలుపెట్టిన రిజల్ట్స్ రాకముందే. తర్వాత జుంటుపల్లిలా కేవలం 5-10 లక్షల లోపం లేకున్నందువల్ల ఆడ 2000 ఎకరాలకు నీళ్ళు వార్తలేవు. అది నేను వెంటబడి అది చేపించినాను. అప్పుడు అంటే మళ్ళీ అప్పటి వరకు రిజల్ట్స్ వచ్చినాయి. కానీ సో అప్పుడే ఇవి బయటికి సీజీఎం కలిసి బయటికి వాళ్ళు చెప్పొద్దన్నది, ఎందుకంటే అప్పటి వరకు నేను ఎంపీని కాదు, మంచిగా రిజల్ట్స్ వచ్చినాక. అయితే పనిలో దాంతో మొదలుపెట్టిన, కానీ ఇమీడియట్లీ అఫీషియల్గా ఎంపీ కాగానే 100 కోట్లు ఏదైతే వచ్చినాయో మన కోట్పల్లికి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, దాన్ని రివ్యూ మొదలుపెట్టిన. కలెక్టర్ గారితో, ఇక్కడ స్పీకర్ గారు ఉండే అందరితో మొదలుపెట్టిన. ఆ 100 కోట్లు ఇక్కడ ఎట్లా వాడుకుంటే నిజంగానే డెవలప్ అవుతుంది. అప్పుడు ఒక్క పైసా లేనప్పుడు కూడా ఈ ప్రాంతం టూరిజంగా డెవలప్ అయింది. గుట్ట కింద ఎన్నో రిసార్ట్స్ వస్తున్నాయి, కోట్పల్లిలో ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క పైసా లేనప్పుడు కూడా ఇప్పుడు 100 కోట్లు ఉంటే 100 ఇంతలు ఎక్కువ కావాలి అని నా ఆశ. ఈ ప్రతి కోటి రూపాయల పెట్టుబడితోటి ఎంతమందికి ఉద్యోగాలు అయితే ఎంత డెవలప్ అవుతుంది, అది నేను కలెక్టర్ గారితో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అందరితో చర్చలైనాయి. ఫస్ట్ ఫేజ్ విడతలు కూడా అప్రూవ్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ విడతలు 34 కోట్లు. అది మొదలు పెడితే దాని తర్వాత ఎన్సీసీ ఆఫీస్ లేకుండా ఇక్కడ ఎన్సీసీ ఆఫీస్ అన్నీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 60-70 ఆఫీసులు ఉంటారు. 50 హైదరాబాద్లో ఉన్నాయి, వికారాబాద్ లేకుంటే ఎన్సీసీ ఆఫీస్ ఇక్కడ పెట్టాలని. అయితే అది కూడా వాళ్ళు దాదాపు 99% అప్రూవ్ అయింది. ఇంకా వేరే చిన్నదంటే నాగారం గ్రామంలో ఆడ సిగ్నల్ లేకుంటే ఆ టెలికాం టవర్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ భూమి కూడా అది అలొకేట్ అయింది, అది కూడా వచ్చే నెలలో అది కూడా ఇనాగ్రేట్ అవుతుంది. అదే కాక కేంద్ర ప్రభుత్వం 14,000 కోట్లు ఒక హార్టికల్చర్ ప్రోగ్రామ్ పథకం అనౌన్స్ చేసింది. దాంట్లో ఇక్కడ కనీసము మన ప్రాంతంలో 1000 కోట్ల కొరకు నేను అప్లై చేసిన, అది ప్రయత్నం కూడా చేస్తాను. ఇంకా అక్కడ పోయి ఇంకా ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ట్రైబల్స్ యాక్చువల్లీ మనం క్వాలిఫై కాం దానికి నేను అనుకుంటే 50% కంటే ఎక్కువ ట్రైబల్స్ ఉన్న పాపులేషన్ లేదు. ఉదాహరణంగా ఆదిలాబాద్లో అక్కడ సాధ్యమవుతుంది, ఇక్కడ రూల్స్ ప్రకారం కాదు. అయినా కూడా నేను మంత్రి గారిని కలిసిన, వాళ్ళు ప్రయత్నం చేస్తాం. నాకు ఆశ ఉంది ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా ఇక్కడికి వస్తున్నారు. ఇంకో విషయం నేను అప్పుడే మొదలుపెట్టిన, ఇంతకు ముందే నేను ఎంపీగా ఉన్నప్పుడు అది కాలేదు. ఏంటంటే తాండూరులో మన షాబాద్ రాయ్ ఇండస్ట్రీ మొత్తం టౌన్లు ఉన్నది, అది దుమ్ము అవుతుంది టౌన్ అంతా. అయితే బయట అలాట్ చేయమని, మొత్తం ఇండస్ట్రీని బయట అలాట్ చేయమని 300 ఎకరాలు ఇప్పుడు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు ఆడ ఆయన కాంపౌండ్ వాళ్ళు లేరు, కరెంట్ లేదు, నీళ్ళు లేదు, అయితే ఎవరు పోతుంది లేదు. అయితే అది కూడా నేను ఇక్కడ ప్రభుత్వంతో, ఇక్కడ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మాట్లాడినాము. వాళ్ళు కూడా
నేను ఉన్నప్పుడే ఈ 1-2 ఇయర్స్నే అది అవుతుంది అనుకుంటా. అప్పుడు తాండూరులో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ షిఫ్ట్ అవుతాయి. అక్కడ తక్కువ ధరకు భూమి ఇస్తారు. తాండూరులోనేమో ఉన్న భూమిలో ఒక్కొక్క ఎకరము దాదాపు 4-5 కోట్లు ఉండొచ్చు. అది వేరే దానికి వాడుకొని అక్కడ అగ్వకు తీసుకోవచ్చు. ఇంకోటి ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి. అదే కాక దాంతో వచ్చే దుమ్ము, దాంతో వచ్చే వేస్ట్ మెటీరియల్ మీరు చూస్తారు అంతా పడేసి ఉంటాయి. అది సిమెంట్ ఇండస్ట్రీస్కు ఎట్లా వాడాలో ఆ సిమెంట్ ఇండస్ట్రీస్ తీసుకునేటట్టు నేను మన సెంట్రల్ గవర్నమెంట్ మన గచ్చిబౌలిలో ఉన్నది నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. వీళ్ళతోటి 3 సార్లు మీటింగ్లు అయినాయి. వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకోయారు. అయితే తాండూరులో ఆ స్టోన్ కట్టింగ్ చెత్త చెదారము దుమ్ము లేకుండా ఒకటేమో బయటికి పోతుంది, ఇంకోటేమో బయట కూడా అది వేస్ట్ బయట పడే రోడ్ల పొడికి ఇటు అటు అండ్ పొడి కూడా పడి ఎండకాలమేమో గాలిలోకి పోతుంది. అది పోకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నేను ఆల్రెడీ 2 మీటింగ్లు అయినాయి. వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకోయిండ్రు. వాళ్ళు సిమెంట్ ఇండస్ట్రీస్ చెప్తారు ఇదంతా సిమెంట్లో వాడుకోవాలని. జుట్టుపల్లి ఏమో చిన్నది ఆల్రెడీ చేసినాము. ఇప్పుడు వాళ్ళు ఊరికి పోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ళ అసలు నేను ఈసారి ఈ వానాకాలం ఆడ గేట్లు 2 గేట్లు పోయినాయి. పోతే ఆ 2 గేట్లకు ఉంది 5-5 లక్షలు 10 లక్షల పని వరకు 2000 ఎకరాలకు పార్కులు అయిపోయినాయి. ఫస్ట్ టైం 5 ఏళ్ళల్లో ఈసారి అందులో నీళ్లు నిండినాయి. ఇప్పుడు 2000 ఎకరాలకు పారుతూ ఉంటాయి అవి. తర్వాత మన రోడ్లు అన్నిట్లా అవసరాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో రోడ్డు ప్రతి గ్రామంలో ఉన్నాయి. రోడ్లు మంచి లేవు. రోడ్ల కొరకు 3-4 తీర్లు ఒకటేమో నా దగ్గర కొంచెం అంత ఉంటాయి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అని. అవి 5 కోట్లు ఉంటాయి. చాలా ఎక్కువ అనిపిస్తారు కానీ అది 7 నియోజకవర్గాలకు పంచే వరకు నియోజకవర్గం డైలీ కేవలము 70 లక్షలే. అది 2 విడతలు ఇస్తారు 35 లక్షలు. అది ఏ మూలకు పోవు. సో అది దాంతో చాలా మటుకు సీసీ రోడ్లు అడుగుతారు. అవేమో చిన్నగా అవసరాలేమో కోట్లలో, మాకున్నదేమో 35 లక్షలు 6 నెలలకు. అయితే అది కూడా తప్పనిసరి వాడతాము. అదే కానీ ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ రోడ్ ఫండ్స్, గ్రామ్ సడక్ యోజన ఇవి కూడా నేను ప్రయత్నం చేస్తాను. స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా కొన్ని సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఎట్లుంటాయంటే స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది, వాళ్ళ వాటా కూడా ఉంటుంది. అయితే అవి కూడా నేను గవర్నమెంట్ తోటి కలిసి పనిచేయదలుచుకున్నా. మొన్ననే ఇక్కడ స్పీకర్ గారు నేను అందరి దగ్గర లిస్ట్ తీసుకుంటాను ఎక్కడెక్కడ ఏ రోడ్లు కావాలని. ఇవన్నీ అవే మీకు ఇస్తాను. తర్వాత గడ్కరీ గారికి ఇచ్చిన ప్రపోజల్స్ ఇవన్నీ శాంపిల్స్ ఇస్తా. వీటి కొన్ని యాడ్ చేస్తుంటాను. అయితే అందరి దగ్గర తీసుకున్నా ఇవన్నీ. ఇలా కొన్ని స్పీకర్ గారు కూడా ఇవే ఇచ్చిండ్రు నాకు. అయితే గడ్కరీ గారితో 24 రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నా. నేను స్పీకర్ గారిని అక్కడ తీసుకోవద్దా, నేను ఫండ్స్ తీసుకొస్తే వీళ్ళు కూడా అమలు చేయాలి కదా. కరెక్ట్. ఇంతకుముందు నా ప్రభుత్వం అక్కడి నుంచి ఫండ్స్ వచ్చేది పోయేట్టు కాళేశ్వరం, అట్లా కాకుండా అక్కడి నుంచి ఫండ్స్ దీనికి వస్తే దానికే వాడేటట్టు. అదే కాక రాష్ట్ర ప్రభుత్వం వాటేమన్నా ఉంటే అది కూడా తొందరగా వాళ్ళు తీసుకొచ్చినట్టు మేము చూస్తాం. అందుకే స్పీకర్ గారిని కూడా గడ్కరీ గారికి అపాయింట్మెంట్ తీసుకున్నా. 24 ఇచ్చిండు, అక్కడ పోతున్నాం. ఇవి ఆ రోడ్లు. దీనికి కొన్ని యాడ్ చేస్తుండొచ్చు. మాధవరెడ్డి గారు మా నాయకులు కొంతమంది వీళ్ళు యాడ్ చేస్తుండొచ్చు. ఇవేమో ఇప్పటి వరకు రైల్వేస్లో ఎన్నో ఉన్నాయి. మొదలేమో నేను చెప్పిన ఎంఎంటీఎస్కు శంకర్పల్లి వరకు ఫస్ట్, తర్వాత వికారాబాద్కు నెక్స్ట్. శంకర్పల్లి వరకు మాత్రం నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను. సీఎం గారిని కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాను నేను. ఎందుకంటే అందులో 50-50 ఉంటుంది. నేను అక్కడి నుంచి తెచ్చినా కూడా వీళ్ళు 50% ఇవ్వకుంటే కష్టమవుతుంది. అందుకే నేను సీఎం గారిని కూడా కలవబోతున్నాను. బహుశా ఇవాళ రోజు ఎక్కువ ఇచ్చేటట్టున్నారు అపాయింట్మెంట్. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో ఉన్నాయి. రామయ్యగూడ, గొల్లగూడ, కొండకల్, మన వికారాబాద్లు ఉన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, మరి ట్రైన్ హాల్టింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ట్రైన్ హాల్టింగ్ ఎంఎంటీఎస్ కాక. సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రపోజల్స్ ఇచ్చినాము. అయితే నేను అనుకుంటా
ఇవి చాలా మటుకు అయ్యేటట్టు ఉన్నాయని అనుకుంటున్నాను. రోడ్లు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ చాలా ఉండాలి, ఉంటేనే అవి సాధ్యమైతే, లేకుంటే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇటువంటి పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయినప్పుడు గట్టిగా కొట్లాడేందుకు ఎంతోమంది అంటారు దగ్గర పరిచయాలు, ఒకరికొకరు దగ్గర పరిచయాలు ఉన్నా కూడా నన్ను గట్టిగా ఓడగొడుతందుకే, బీజేపీని ఓడగొడుతందుకే మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు స్పీకర్ గారు పనిచేసిండు. దాన్ని నేను తప్పు పట్టను, ఎందుకంటే ఆ పార్టీలు ఉంటే ఆ పార్టీకి పనిచేయాలి, నేను ఈ పార్టీ ఉంటే ఈ పార్టీకి పనిచేయాలి. కానీ దాని తర్వాత కలిసి పనిచేయాలని సిద్ధాంతంతో ముందుకోతున్నాను. నాకు అక్కడ కూడా తాండూరులో కూడా మంచి కోఆపరేషన్ దొరుకుతున్నది. ఎలక్షన్ కొట్లాడేటప్పుడు గట్టిగా కొట్లాడుతున్నాను. తాండూరులో కూడా నాకు కోఆపరేషన్ దొరుకుతున్నది, పరిగిలో కూడా దొరుకుతుంది నేను అనుకుంటున్నాను, చేవెళ్ళలు కూడా దొరుకుతుంది. ఇవే కాక నేను దేశవ్యాప్తంగా ఎన్నో అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా పార్లమెంట్కి పోయినాక ఈసారి పార్లమెంట్ కొంచెం వేరే విధానంగా ఉంది. నేను మొట్టమొదటి పార్లమెంట్ ఉన్నప్పుడు అందరూ నవ్వుకుంటా కలిసి మాట్లాడేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఒక క్రోధం తయారైంది. ఇది అంత దగ్గర మిత్రులు కూడా అంత కొంచెం దూరం ఉన్నట్టే అనిపిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టాలని, ఒకరికొకరు చిచ్చు పెట్టాలని, సర్దార్జీలకు భారతీయులకు, అక్కడ తమిళియన్స్ ద్రవిడలకు భారతీయులు, అంటే వాళ్ళు కూడా భారతీయులు కానీ వాళ్ళు వేరే అని వాళ్ళు పొత్తు పెట్టుకున్నది ఎట్లా దేశాన్ని విడదీసే శక్తులతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు చేసేట్లు కూడా అట్లే, వాళ్ళు విదేశాలకు పోయి మాట్లాడు అట్లనే. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు అఖండ భారత్ సిద్ధాంతంతో భారతీయులందరూ కలిసి ఉండాలని వన్ నేషన్ అనే సిద్ధాంతంతో ముందుకుపోతున్నారు. అక్కడ చాలా డైవర్షన్ వస్తుంది, ఈ ఆలోచనకు చాలా డైవర్షన్ వస్తుంది. అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, కానీ ఈ విధానంగా దేశాన్నే విడదీసే, దేశానికే నష్టమయ్యే విధానంగా ప్రవర్తిస్తే అది రాజకీయాలకు మంచిది కాదు. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు 99 వచ్చినందుకు గెలిచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మేమేమో భారీ మెజారిటీ వచ్చింది, మాకు 2040 300 దాటినాము. లోక్సభల ఇంకా రాజ్యసభల రెండిట్లో కూడా మెజారిటీ వచ్చినా కూడా మేము అహంకారం చూపెట్టుకుంటాం. 240 వచ్చినాయి, టోటల్ 300 కంటే ఎక్కువ. లోక్సభల రాజ్యసభల మెజారిటీ ఉన్నా కూడా మేము అహంకారం లేకుండా చిత్తశుద్ధిగా అందరూ కూడా పనిచేస్తున్నారు. బీజేపీ నాయకులు దేశంలో రాష్ట్రంలో అయితే చూస్తున్నారు, ఒకరినొకరు ఎట్లా తిక్కుంటుండ్రో, ఎట్లా కొట్టుకుంటుండ్రో. చాలా పాత ప్రభుత్వం అయినాక కొంచెం మంచిగా అనిపించింది. మన రాష్ట్రంలో రాజకీయాల భాషనన్న, రాజకీయ నాయకుల ప్రవర్తన కొంచెం మంచిగా అయింది అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పాత ముఖ్యమంత్రిగా కాకుండా మోడీ గారితో మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడు పెద్దలను, చాలా సంతోషం. కానీ ఈ నడుమ అది పోయింది. మీరు చూసిండ్రు, ఒకరినొకరు ఎట్లా తిట్టుకుంటుండ్రు, ఒకరి ఏంది చీరలు గాజులు ఒకరిస్తే ఇంకోరు నీ కొడుక నా కొడుక అని తిట్టుకుంటున్నారు. మళ్ళీ ఆ కేసీఆర్ సమానకు పోతుందని ఇక్కడ అనిపిస్తుంది. దేశంలో కూడా, ఢిల్లీలో కూడా కొంచెం అంత మంచిగా లేదు వాతావరణం. ఇటువంటి రాజకీయాలు దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. అయితే వాళ్ళు 99 వచ్చినా గెలిచినాను అనుకొని ఇక మోడీని భయపెట్టిస్తా అంటున్నారు. మోడీ ఎవరికి భయపడదు. 2 సీట్లు వచ్చినా, 200 సీట్లు వచ్చినా, 400 సీట్లు వచ్చినా మోడీ గారు డైరెక్షన్ అదే. అందుకే వక్ఫ్ బిల్ తీసుకొచ్చే ధైర్యం ఉన్నది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొరకు ధైర్యం ఉన్నది, అన్నిటి కొరకు తయారు. ఎందుకంటే దేశ అభివృద్ధి మోదీ గారి లక్ష్యం. ఇది చాలామంది గమనించలేరు, కానీ బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఈ వక్ఫ్ బిల్
మీకు శక్తి లేదు, మీరు తేయగలగరు అని అంటున్నారు. ఎన్నో ఆరోపణలు. మీరు కులమత భేదాలు తీసుకొస్తుంది. కులమత భేదాలు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా. వాళ్ళది సిద్ధాంతమే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అయితే చాలామందికి బాధితులు ఎంతోమంది, ముఖ్యంగా నిన్న ఇద్దరు ముగ్గురు కలిసిన మా హైదరాబాద్ నగరంలో. అయితే ఇది ముస్లిమ్స్లో కూడా, పేద ముస్లిమ్స్ కూడా న్యాయం అవుతుంది. ఎందుకంటే వక్ఫ్ అనే దాన్ని భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ భూమిలో ఉందంటే వక్ఫ్ ఉన్నది. అందరికంటే ఎక్కువ భూమి వక్ఫ్ బోర్డుకు ఉన్నది. దాని నుంచి ఎన్నో వేలాది లేకుండా 1,00,000 కోట్ల ఆందాన్ రావాలి. మొత్తం భారతదేశంలో 200 కోట్లే వస్తున్నాయి. అది పేదలకు అందుతలేదు, పేద ముస్లింలకు అందుతలేదు. అదే కాక వీళ్ళు ఉన్న వక్ఫ్ బోర్డు ఏమో కబ్జాలు పెట్టుకొని అమ్ముకున్నారు. వేరే భూములు అసలుకు డాక్యుమెంట్స్ ఏం లేకుండా రాత్రి నోటీస్ ఇచ్చి ఈ భూమి ఇవాళ వక్ఫ్ భూమి అని. ఇటువంటి చట్టము ఏ దేశంలో లేదు, ఇంక్లూడింగ్ మన ముస్లిం దేశంలల్లా. మలేషియాలో లేదు, ఈజిప్ట్లో లేదు, టర్కీలో లేదు, బంగ్లాదేశ్లో లేదు. ఏ దేశం లేని చట్టము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అది ఎంత ఘోరంగా ఉందంటే రాత్రి నిన్ననే ఉదాహరణ చెప్పిండు. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది మిడిల్ క్లాస్ సాధారణ వ్యక్తులు 2087లో ప్లాట్లు కొన్నారు. 1987లో కొంటే 88లో ఒకటేసారి రాత్రి నోటీస్ వచ్చింది. ఇప్పటిసరి ఇది వక్ఫ్ భూమి అని. అయితే వాళ్ళు వక్ఫ్ శక్తి ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ పవర్ ఇచ్చింది. అది ఏ హైకోర్టు కంటే మించిన అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది. దాన్ని ఎవరు కూడా అడగలేరు. హైకోర్టు అడగలేరు, సుప్రీంకోర్టు అడగలేరు. అయితే వీళ్ళు కోర్టుకు పోతే వక్ఫ్ అడిగింది హైకోర్టు. సుబూత్ ఏంటంటే మాకు ఔరంగజీబ్ అంటే ఎవరు, వెనకట దాడి చేసిన 400 ఏళ్ళ కింద ఆ ఔరంగజీబ్ మాకు నోటి మాటతో చెప్పిండు ఇప్పటిసరి ఈ భూమి వక్ఫ్దని. అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని పక్కకు పెట్టి ఔరంగజీబ్ 400 ఏళ్ళ కింద చెప్పిన ఔరంగజీబ్ నోటి మాటతోటి వీళ్ళ భూమి అయిపోయింది. ఇంత దారుణంగా ఏ దేశంలో కూడా లేదు. ఇటువంటి చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అయితే ఇవి వింటుంటే నవ్వుతున్నది, కానీ ఇంకా మళ్ళీ కేసు ఇంకా నడుస్తుంది. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు తమిళనాడులో కూడా విన్నట్టున్నారు. ఊరికి ఒక రాత్రి రాసేసింది మొత్తం ఊరు. ఆ ఊర్లో పెద్ద గుడి కూడా ఉండే వెనకది, అది కూడా వక్ఫ్ భూమి అని. ఇటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇది దేశాన్ని నాశనం చేసే చట్టాలు సరిదిద్దుకుంటుంది. అట్లనే 1 నేషన్ 1 ఎలక్షన్స్, ఒకటి ఎలక్షన్స్ కదా. కాంగ్రెస్కి వేరే ఎలక్షన్, బీజేపీకి, టీఆర్ఎస్కు, టీడీపీకి వేరే కాదు, అన్న ఒకటే ఎలక్షన్స్. ఎందుకు భయపడుతుండ్రు? ఎందుకంటే రాజ్యాంగం మార్చిండ్రు. ఉన్న పద్ధతి ఎప్పుడైతే అంబేద్కర్ సృష్టించిండో ఆయన ఏమనుకున్నా అంటే దేశంలో మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ అవుతాయి. ఒకటే దేశం కదా, అన్ని దేశాలలో అట్లే అవుతాయి. ఇక్కడ 10 ఎలక్షన్స్, 5 ఏళ్ళలో 10 ఎలక్షన్స్ ఉంటాయి. అట్లా మళ్ళీ ఎట్లయితే అంబేద్కర్ ఉన్న రోజులల్లో స్వాతంత్రం వచ్చినాక అప్పుడు ఎట్లుండే, మళ్ళీ అట్లా 1 నేషన్ 1 ఎలక్షన్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇటువంటివి ఎన్నో దాడులు, ఇవే కాదు దేశం విడదీసే దాడులు అవుతుంది. అటు కాశ్మీర్ వస్తే వాళ్ళు వేరే చేస్తారని, కాశ్మీర్ వస్తే వాళ్ళు మళ్ళా అదేంది వాళ్ళు అధికారంలో వస్తే కాశ్మీర్లో జేఎన్కేలా మళ్ళీ 370 రద్దు చేసి మళ్ళీ కాశ్మీర్ను విడదీస్తారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో కొన్ని శక్తులు ఉన్నాయి, మేము ద్రవిడులము, మేము భారతీయులం కానని ఆ శక్తులతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఖలిస్తానులతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ సిక్కులకు చిచ్చు పెడుతున్నారు. సిక్కులకు ఏంటంటే మీకు భారతదేశంలో మీకు గుజరాల కోనియరు, మీరు కడాలు తొడగరారు, రుమాళ్ళు కట్టుకోరాదని సిక్కులకు చిక్కు పెడుతుండ్రు. ఆడ మణిపూర్ అయితే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మణిపూర్ ఇది విదేశాలు, ఇప్పుడు ఆడ డ్రోన్స్ ద్వారా బాంబింగ్ అవుతుంది, మిసైల్స్ ద్వారా బాంబింగ్ అవుతుందంటే ఇది ఇంటర్నల్ కాదు, బయటి శక్తులు దాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఎటు దిక్కు చూసినా
ఇట్లా డివిజివ్ ఫోర్సెస్కు సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అండ్ కాంగ్రెస్ పార్టీకి బయట ఉన్న శత్రువులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుందని చాలా మంది తెలుసుకోండి. అయితే మేము ఇవే కాక ఇక్కడ కూడా కొత్త చట్టాలు మారుస్తున్నారు. ప్రభుత్వంతో పనిచేస్తున్నాము. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. మేము సలహాలు ఇస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాము రేషన్ కార్డు హెల్త్ కార్డు సపరేట్ చేయాలని. అండ్ ఇంకోటి నిజంగానే ఎంతోమందికి కాలేదు, అవన్నీ కూడా మేము మా ప్రోగ్రాంలో ప్రతి ఊర్లో ఎంతమందికి రాలేదో అవి అక్కడ ఇస్తాము. ఎంతోమందికి పెద్ద మంది చచ్చిపోతే ఇంట్లో కార్డే లేకుండా అయింది. ఇవన్నీ కూడా మేము ఎన్నో సలహాలు ఇస్తున్నాము. గవర్నమెంట్తో పనిచేయదలుచుకున్నాము. ఇక్కడ తర్వాత ఇది కూడా డబ్బును అయ్యేటట్టు మన బీజాపూర్ హైవే ఇప్పుడు వేగంగా నడుస్తుంది. నేను అనుకుంటా తెచ్చింది నేనే. మధ్యలో 5 ఏళ్ళు ఇప్పటి వరకు అప్పుడు నేను ఎంతోమంది ఎంపీ కలిసి ఎన్నో హైవేలు తెలంగాణకి తెచ్చినాం. అన్ని హైవేలు తెలంగాణ అయిపోయినాం, కానీ మన బీజాపూర్ హైవే కాలేదు. నేనున్నప్పుడు ఈ టైంలో అయిపోతుంది. ఈ టైంలో కాదు, 2 ఏళ్ళనే 2-3 ఏళ్ళనే అయిపోతుందని నాకు నమ్మకం ఉంది. అది స్పీడ్గా జరుగుతుంది. అది కూడా ఇచ్చినాం. అది వేరే, అది కొత్త ప్రపోజల్, ఇంకా అప్రూవ్ కాలేదు. అది ఉన్నది ఇక్కడి నుంచి తాండూరు వరకు, మళ్ళా జహీరాబాద్ వరకు ఇల్లున్నాయి జస్ట్. అది ఇంకా అప్రూవ్ కాలేదు. నేను అనుకుంటా 1 ఇయర్ లోపల నేను చేయగలుగుతాను అనుకుంటున్నాను. గడ్కరీ గారిని ఇస్తారు కదా. కాపీ ఇస్తాను సార్. ప్రత్యేకంగా తాండూరు కందిపోటుకి సంబంధించిన గతంలో మీరు కృషి చేశారు. ఇప్పటివరకు అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా శాంక్షన్ ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీ కృషి ఎలా ఉండబోతుంది? నేను ఇప్పుడు కృషి చేయను తాండూరు కందిపోటు. కందిపోటు తెస్తే తెచ్చిన దానికంటే మద్దతు ధర పెంచుడు ఇంకా ఎక్కువ లాభం. కందిపోటు తెస్తాం, ఆడ బిల్డింగ్ కడతారు, కొందరు ఆఫీసర్లకు జీతాలు వస్తాయి. వేలాది మందికి కాదు, 10 మంది లోకల్ వాళ్ళకు వస్తాయి జీతాలు, బయట వాళ్ళకు 20 మందికి జీతాలు వస్తాయి. దానికంటే ఎక్కువ కంది మీద మద్దతు ధర పెంచుడు చాలా లాభం అని నేను అనుకుంటున్నాను. నేను కందిపోటు వస్తే కొంచెం లాభం ఉంటుంది. నేను లెటర్ రాస్తా, కానీ అది వస్తుంది రాకుంటే ఏమో తెలియదు. నాకు చూస్తాను, ప్రయత్నం చేస్తా. కానీ నా ముఖ్యంగా ప్రయత్నం చేసేది మన కందులకు మద్దతు ధర ఎక్కువ చేసుడు. నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్, మీరు హైడ్రా కూల్చేలపై మీరు స్పందించారు. సో మీ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ గారు హైడ్రా కూల్చే సమర్థం చేయడం, సో మీరు దాన్ని ఎలా చూస్తారు సార్? లేదండి, ఇప్పుడు మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు. అందరు మంచిగా మాట్లాడితే అది న్యూస్ ఉండదు. ఈటెల ఒకటి అన్నాడు, నేను ఈటెల కొట్లాడుతున్నామంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. కానీ వాస్తవంగా చూస్తే ఏంటంటే ఇది ఎట్లుందంటే, ఒక ఆయన అంటాడు తెలియనోనికి ఏంగంటే దానికి తొండం ఉందని నేను అంట, తనంత దంతాలు ఉన్నాయని ఆయన అంటాడు, దానికి పెద్ద చెవులు ఉన్నాయంటాడు, దానికి పెద్ద కాళ్ళు, అందరూ ఒకటే అంటున్నారు. నేను ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. ఈట గారు ఒక అంశం, దాంతో నేను లెటర్ కూడా రాసిన. హైడ్రా అనేది మంచిది, కానీ దీంట్లో 4 లోపాలు ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయి. ఆ 4 లోపాలు ఏంది? ఒక లోపమేమో ఇది కూలగొడుతుంది, కానీ మీరు ఎందుకు చేస్తుండ్రు? చెరువులను నాశనం అయిపోతుంది. ఇప్పుడు కూలగొడితే అది మంచిగా అవుతుందా? కూలగొట్టినాక మళ్ళీ ఎట్లుందో అట్లా రెస్టోర్ చేయాలి, అదొకటి. సెకండ్, మీరు నిందితులు ఎవరు, బాధితులు ఎవరు అసలు డిఫైన్ చేయాలి. నిందితులు ఎవరంటే ఎవరైతే కట్టినోళ్ళో లేకపోతే పర్మిషన్ ఇచ్చే అధికారులను, ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఓన్లీ కట్టినోళ్ళ మీద తీసుకుంటారు, అధికారులని తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు బాధితులు ఎవరో అమాయకుడు ఎవరో కట్టిండో పర్మిషన్ కొంటాడు, మీరు కూలగొట్టారు. కానీ ఆ బాధితులకు నష్టపరిహారం మీరు ఇప్పించాలి. ప్రభుత్వంతో ఇప్పిస్తారా లేకుంటే ఆ బిల్డర్ దగ్గర వసూలు చేసి ఇప్పిస్తారా? అది కూడా హైడ్రా బాధ్యత తీసుకోవాలి. ఉత్తనే కూలగొట్టుడు భయపెట్టించుడు కాదు, ఇవి కూడా బాధ్యత తీసుకోవాలి. సో ఇటువంటివి ఉన్నాయి. అపోహలు ఏమో 2 ఉన్నాయి. ఒకటేమో ఇది రాజకీయ కక్ష కొరకు వాడతారని అపోహలు ఉన్నాయి. ఇంకోటేమో ఇది వసూళ్ళ కొరకు, లంచాలు వసూలు చేస్తారని. ఒకవేళ ఈ అపోహలు నిజమైతే హైడ్రా ఉన్నా లేకున్నా దండుగా
లేకుంటేనే న్యాయమేమో ఒకవేళ ఈ అపోహలు నిజమైతే. కానీ ఈ 4 లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలని ఇంకోటి ఏంటంటే లోపము, అది లక్షలాది బిల్డింగ్ మీద ఒకటి కాదు 2 కాదు. అవును, అప్పుడు నాగార్జున అది కొంత పెద్ద పెద్ద వాళ్ళది ఏదో ఒకటి అందరు సపోర్ట్లు కొట్టిండ్రు, కానీ అరే ఇంత ధైర్యం ఉంది హైదరాబాద్ అని సపోర్ట్లు కొట్టిండ్రు. కానీ ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు, మీరు అందరి ఇల్లు కూలగొట్టండి. కానీ ఫస్ట్ లక్షలాది ఇళ్ళల్లో ఎక్కడనైతే ఎవరు మనుషులు ఉంటలేరు, లేకుంటే ఫ్యాక్టరీలు నడుస్తలేవో అవి ఎంటీ స్ట్రక్చర్స్ను, ఎంటీ ప్లాట్స్ను అవి కూలగొట్టండి, అవి రెస్ట్ వచ్చాయి. దాంతో అవే 10,000 ఉన్నాయి. దాని తర్వాత ఎవరైనా ఉంటుంటే వాళ్ళ ఇంట పడండి. ఇంకోటి, ఇది అపోహలు కరెక్టే అవుతున్నాయి, రాజకీయ కక్షణ ఏమో కానీ ఇక్కడ ఆడ క్లియర్గా కనబడుతుంది. నేను ఇప్పుడుగా చెప్పింది నా ఫేస్బుక్ కన్నా ట్విట్టర్ పోతే 2001 సల్కం చెరువుల మధ్యల అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవేసి పెద్ద కాలేజ్ కట్టింది. మళ్ళీ దాన్నేమో కూలగొట్టారు. నేను ఇప్పుడు హైదరాబాద్ రాకముందే పెట్టినా, ఇప్పుడు ఎంతోమంది అంటున్నారు. కానీ ఇక్కడ తోకల శ్రీనివాసరెడ్డి గారి నడుస్తున్న కాలేజీ, నడుస్తున్న ఫ్యాక్టరీని కూలగొట్టారు బీజేపీ కార్పొరేటర్. అంటే ముస్లిమ్స్ అంతే భయమా, అసదుద్దీన్ అంత భయమా, వాళ్ళకి లొంగిపోయినరా? ఇటువంటివి అయితే మాకు కాదు నష్టం. బీజేపీ పార్టీ పరంగా హైదరాబాద్ మంచి పని చేస్తే మాకు లాభం, హైదరాబాద్ చెడు పని చేసినా కూడా నష్టము కాంగ్రెస్ పార్టీకి, మాకు కాదు. సార్, ప్రత్యేకంగా అదే చివడ లోక్సభలో ఏమన్నా స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏమన్నా మీ ప్రపోజల్ ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి పంపించారా? లేదు, ఇప్పటివరకు ఇది ఒక్కటే పంపించిన, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటే పంపించాను. ఇంకా నేను చూస్తాను. ముఖ్యంగా ఏమైందంటే ఈ ప్రాంతం మొత్తం బ్యాక్వర్డ్ ఎందుకు ఉందంటే, అక్కడ హైదరాబాద్ దాటంగానే జియో ట్రిప్ 1 30 కిలోమీటర్లు జియో ట్రిప్ 1. సాధారణంగా అభివృద్ధి ఎట్లయితుంది, పట్టణం ఉంటే పట్టణం ఇట్లా పెరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ పెరగనిస్తుంది. ఆ జియో ట్రిప్ 1 గోడ తిరిగి ఆపేసింది అభివృద్ధిని, చుట్టూ పెరుగుతున్నది, ఇక్కడ ఆగిపోయింది. దాన్ని దునికొచ్చి వికారాబాద్కి వస్తారా? మెల్లమెల్లకి రావాలి కదా. అయితే ఆ జియో ట్రిప్ 1 మీద కూడా నేను సీఎం గారిని కలవబోతున్నాను. ఆ జియో ట్రిప్ 1ను సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా మారవమని. అంటే ఏంటంటే పర్యావరణను కాపాడుకుంటా, లేకుంటే పర్యావరణం ఇంకా మంచిగా చేసుకుంటా డెవలప్మెంట్ చేయాలి. ఆ 2 చర్యలను నష్టం కాకుండా డెవలప్మెంట్ చేయాలి. ఇటువంటి ప్రాంతాలు వేరే దేశాలలో ఉన్నాయి. ఉదాహరణగా మీరు యాపిల్ ఫోన్ వాడుతుండ్రు, యాపిల్ కంపెనీ పెద్ద దాని హెడ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ ఏం చెట్లు దగ్గర పెట్టింది. నేను అనుకుంటే 1000 ఎకరాలు 500 ఎకరాలు. ఇప్పుడు ఆడ పర్యావరణం నష్టం చేసుడే కాక ఉన్న పర్యావరణం ఇంకా మంచి చేసింది. అటువంటి కంపెనీలను తెచ్చిపెడితే వాళ్ళు పర్యావరణం నష్టం చేయదు, దాని బయటికి ఒక్క సుక్క పొల్యూషన్ రాదు. అటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ వచ్చేది, అది అక్కడి నుంచి డెవలప్మెంట్ వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా కూడా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సార్, దామగుండం భూమి పూజ ఎప్పుడు సార్? దామగుండం దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎక్కువైతున్నారు మీరు? దామగుండం నేను ఇవాళనే వీళ్ళని కలిసి ఉంటుంది. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ నుంచి ఉండే ఇవాళ పొద్దుగా కలిసిన దామగుండంలో అది దేశానికి, ఈవెన్ ప్రాంతానికి, ఈవెన్ అడవికి కూడా చాలా మంచిది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే దాంట్లో మొట్టమొదటి వాళ్ళు చెప్పింది ఏంటంటే దామగుండం ఎన్నో చెట్లు ఉన్నాయి, 12 లక్షల చెట్లు పోతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? నాకు రాలేదు ఆ ఇతనే. ఇంకోటి ఏంటంటే దామగుండము అది చెట్లు తీస్తే పర్యావరణ నష్టము, మన మూసి కత్ర వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సోయే లేదు. దామగుండంలో పడే ఒక్క సుక్క కూడా మూసిపోదు, అది కాగ్నా పోతుంది ఉల్టా. వాళ్ళ సైంటిఫిక్ మతి అంటున్నది. దాంట్లో ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల ఉన్నోళ్ళు. నాకు తెలుసు, నేను దామగుండం మధ్యల నుంచి రోడ్ వేసిండ్రు, నేను దాన్ని వ్యతిరేకించాలి. దామగుండం మధ్య నుంచి డాంబర్ రోడ్ వేసింది, మీకు యారికుందో లేదు. దానివల్ల ఇంతకుముందు చెట్లు కొట్టుకోవస్తుండే, ఇప్పుడు ట్రైలర్ల రోడ్ మీద పోయి చెట్లు కొట్టి నింపుకోవస్తున్నాం. నాకు తెలుసు ఎన్నో ప్రాంతాలలో ఇప్పుడు నేవీ రడార్ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ అవుతుంది, లోపల బర్లు గొడ్లు పోలేవు, చెట్లు కొట్టలేరు. అన్నిట్లో ఎక్కువ ప్రొటెక్షన్ అవుతారంటే నేవీ తీసుకుంటేనే ఉన్న దానికంటే ఎక్కువ ప్రొటెక్షన్ అవుతుంది.
దాంట్లో అవును కొన్ని పోతాయి. దాని టోటల్ ఫుట్ ప్రింట్ అంటే దానికి ఏం కడతారు, యాంటీనాలు కడతారు. ఒక్కటి కాదు, ఎన్నో 20-30 సన్నగా పొడుగుంటాయి. అంటే గింతే భూమి ఇంతే పోతుంది. కానీ దానికి సపోర్ట్ ఫెసిలిటీస్, ఆఫీసెస్ వాళ్ళు ఉంటుంది, క్వార్టర్స్ కడతారు. మొత్తము వేలాది ఎకరాలు ఉంటే దాంట్లో పోయేది 5% కంటే తక్కువ పోతుంది భూమి, దాని ఫుట్ ప్రింట్. చెట్లు పోతాయి, ఎన్ని పోతాయి నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఓ చట్టం ఉందని క్యాంపా, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఒక ఎకరం అడవి పోతే ఇంకా వేరే దగ్గర అదే ఎకరం అడవి ఇవ్వాలి, ఆ ఎకరంలో చెట్లు నాటుతుంది, పైసలు ఇవ్వాలని క్యాంపా ఉంటుంది. అవి కూడా పనిచేస్తాయి ఇక్కడ. అవును, ఇది 5% పోతే మళ్ళీ 5% భూమి యాడ్ అవుతుంది, చెట్లు యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక్క చెట్టు పోయినా అది ఒక్క చెట్టు యాడ్ అవుతుంది. ఇది దేశ అభివృద్ధి కొరకు, దేశ భద్రత కొరకు, దేశ సెక్యూరిటీ కొరకు. ఇది ఎవ్వరు కూడా దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు దీన్ని ఆపొద్దు. పర్యావరణం మీద ప్రేమ ఉన్నోళ్ళు కూడా గమనించాలి. అవును, పర్యావరణం 5% నష్టమవుతుంది కానీ 10% ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఓన్లీ ఎంతమంది షికారులు చేస్తలేరా, నవాబులు జింకలు కొడతలేరా తుపాకులతోటి, పక్క చెట్లు కొడతలేరా, పొయ్యిలు పెట్టుకుంటందుకు, మేకలు బర్రెలు గొడ్లు ఓతలేవా లోపలికి. ఎప్పుడే పర్యావరణం కాపాడుతుంది. అవును, 5% పోతుంది, 5% కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఇస్తారు. సార్ రేడియేషన్ నుంచి ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పి చెప్తారు సార్. అప్పుడు అన్నారు నువ్వు ఫోన్ మాట్లాడి చచ్చిపోతారు, నీ ఇంటి మీద ఇది వస్తే చచ్చిపోతారు. ఇది లో ఫ్రీక్వెన్సీ, దీనికంటే తప్ప ఇది చచ్చిపోయేది ఉంటే దాంతో చచ్చిపోయేది ఉంటుంది. మనం ఇప్పటి వరకు సెల్ ఫోన్ల వల్ల, నేను ఇంజనీర్, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆ లో రేడియేషన్ వల్ల ఏమీ కాదు. అండ్ లో రేడియేషన్ బై ద వే ఇది ఎందుకు ఇక్కడ పెట్టిందంటే ఇది నేవీకి సంబంధించింది. అంటే సముద్రాలకు పోయే షిప్స్ల కింద సబ్మెరీన్లను కూడా గుర్తుపడుతుంది ఇది. అంటే నిజంగానే లో ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడి నుంచి సముద్రం, అంటే ఇక్కడి నుంచి బొంబాయి వరకు, ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు అందరు కూడా చచ్చిపోతారు. అందరు కూడా ఉత్తమైన వికారాబాద్ వాళ్ళే కాదు. ఆ లో ఫ్రీక్వెన్సీ ఇదే బెస్ట్. వేరే ప్రాంతాలు వేస్తామంటే అక్కడ తిరస్కరిస్తే ఇడికేసిందండి. ఎక్కడ ఇది బెస్ట్. ఎందుకంటే ఇది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ అన్నిటికీ ఇది. అండ్ ఇది సెక్యూర్, భారతదేశంలో సెంటర్లో సెక్యూర్ ఉన్నది, అది ప్లాటోలు ఉన్నది, అది తిరస్కరించి ఇవన్నీ ఉత్తమాటలు. శంకుస్థాపన ఉండే పోస్ట్పోన్ అయింది సార్. సెంట్రల్ మినిస్టర్గా వస్తుందని చెప్పి సమాచారం. సో నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నా దృష్టికి ఏం రాలేదు. ఎప్పుడు వస్తుందో నేను తెలుసుకుంటాను. ఇది అవుతుంది. ఇది అంత అర్జెంట్ ఏం లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అని ఉన్నది, అంతే సముద్రాల మీద అది రావాలి. నేను పోతున్న ఈ వారము, అది కూడా నా కాన్స్టిట్యున్సీ ఉంది. అంటే సముద్రాలలో ఏదైంది టైడల్ వేవ్స్, సునామీ, కూడా చేపలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ డేటా చెప్తూనే ఉంటుంది. అది ఎక్కడ ఉంది? సముద్రంలో లేదు, హైదరాబాద్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే అన్ని సముద్రాల డేటా వచ్చి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు చాలా డేటా శాటిలైట్ నుంచి వస్తుంది. కానీ ఇది శాటిలైట్ నుంచి రాదు, ఇది ఈ యాంటీనా నుంచే డైరెక్ట్ అక్కడ పోతుంది. ఇది నీళ్ళ లోపటి వరకు కూడా వస్తుంది, సిగ్నల్ బయటకు వస్తుంది. నేను శాటిలైట్ టౌన్ గురించి ఇప్పుడు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్ అనౌన్స్ చేసింది. కానీ శాటిలైట్ టౌన్ అంటే హైదరాబాద్కు శాటిలైట్ టౌన్ కదా, అయితే అభివృద్ధి చాలా అవుతుంది. సార్ అయితే ఇంకా 20-30 ఏళ్ళు అయితే ఇది ఒకటే పెద్ద పట్టణం అయితే ఎట్లయితే బాంబే, గుడ్గావ్, నోయిడా, నవీ ముంబై అనేవి అట్లా ఒకటే కంట్రీస్. కానీ శాటిలైట్ టౌన్ అయితే అందుకు లాస్ట్ టైం కాంగ్రెస్ విధానమే తప్పు. ఏంది, ఇక్కడ నిధులు కేటాయించారు. నిధులు కేటాయించే వరకు ఆ నిధులు మంచి వాడితే వికారాబాద్ అయితే అవుతుంది. కానీ వికారాబాద్ ఎప్పుడు కూడా శాటిలైట్ టౌన్ కాకుండే. శాటిలైట్ టౌన్ కావాలంటే కనెక్టివిటీ కావాలి. అంటే ఇప్పుడు బీజాపూర్ హైవే అయినట్టు, ఇటు ఎంఎంటీఎస్ అయినట్టు, రేపు బుల్లెట్ ట్రైన్ అయినట్టు కనెక్టివిటీ అయితే ఆటోమేటిక్ శాటిలైట్ టౌన్ అవుతుంది. నువ్వు వికారాబాద్కు నిధులు కేటాయించి శాటిలైట్ టౌన్ చేయాలంటే వికారాబాద్ రోడ్లు కొంచెం మంచిగా అయితే, లైట్లు కొంచెం మంచిగా అయితే, డ్రైనేజ్ మంచిగా అయితే. కానీ శాటిలైట్ కొరకు కనెక్టివిటీ. సో నేను పనిచేసేది శాటిలైట్ టౌన్ అవుతుందికి, కానీ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయమని కాదు. ఎంఎంటీఎస్ రావాలి, ఈ హైవే రావాలి, ఈ రెండింటికి ట్రైన్లు ఎక్కువ ఆగాలి. ఇంకోటి చాలా నేను అప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చాలా ప్రయత్నం చేస్తే ఏంటంటే
వెనుకట రైల్వేస్ ఎందుకు వాడేది? హైదరాబాద్ నుంచి బొంబాయి పోదాలంటే రైల్వేస్, హైదరాబాద్ నుంచి వికారాబాద్ రావాలంటే బస్సు వచ్చేది, ఇంటర్ సిటీ. కానీ ఏమైందంటే ఇప్పుడు ఇంటర్ సిటీ ట్రావెల్ మొత్తం అందరు ప్లేన్లో పోతుంది. ఈవెన్ పేదోళ్ళు కూడా, చిన్న నౌకరీ వచ్చిన వాళ్ళు కూడా ఢిల్లీ వాళ్ళంటే ఎవరు ట్రైన్లో పోతలేరు, అందరు ప్లేన్లో పోతున్నారు. అయితే ఇది ట్రైన్ లక్ష్యం ఏముందంటే ఇంటర్ సిటీ ట్రావెల్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంటర్ సిటీ ట్రావెల్ కాదు, ఇప్పుడు ట్రైన్లు అంటే గ్రామీణ ప్రాంతాల టైర్ 2 సిటీలను కనెక్టివిటీ, దాని లక్ష్యమే మారవాలని నేను అప్పుడు ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు రైల్వేస్ అంటే నాట్ హైదరాబాద్ నుంచి బొంబాయి పోవడం ముఖ్యం కాదు, తాండూరు నుంచి హైదరాబాద్ పోవడం ముఖ్యం. అయితే అదే నేను చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంచిది, ఎప్పుడు కూడా ఇదే ఉండే. రాజకీయాల కొరకు మీకు తెలుసు ఇందిరాగాంధీ వాడుకున్నారు, అది ఇన్నేళ్ళు అట్లే ఉండే. ఉద్దేశమే 1 నేషన్ అంటే 1 ఎలక్షన్. వాళ్ళు 1 నేషన్ మాట్లాడే వాళ్ళకి భయం అవుతుంది. 1 నేషన్ అంటే మోడీ యాదికి వస్తుంది అందరికీ, వేరే వేరే నేషన్స్ అంటే రాహుల్ గాంధీ యాదికి వస్తుంది. సార్, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పరిధిలో మొత్తం దేశంలో చాలా పట్టణాలకు అభివృద్ధి చేస్తుంది సార్, గతంలో కానీ ఇప్పుడు కానీ. సో మీరేమైనా ప్రయత్నం చేస్తారా వికారాబాద్కి కానీ తాండూరు కానీ? నేను ఇంకా దాని గురించి లోతుగా ఆలోచించేది, నేను ముఖ్యం ఫోకస్ ప్రయత్నం అయితే దీని గురించి. వికారాబాద్కు మంచి కనెక్టివిటీ అయితే తక్కినాయన్నీ వస్తాయి. అండ్ స్మార్ట్ సిటీ వల్ల కొన్ని స్మార్ట్ సిటీ సక్సెస్ఫుల్ అయినాయి, కొన్ని స్మార్ట్ సిటీ పెద్ద సక్సెస్ కాదు, కొన్ని చాలా మంచి సక్సెస్ అయింది. ఇది నేను ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మంచిగా లేవు. బయట దేశాల రష్యా, యుక్రెయిన్ అవుతుంది, ఇజ్రాయెల్, పాలెస్టీన్, ఇక్కడ బంగ్లాదేశ్, తర్వాత ఆర్థికంగా అన్ని దేశాలు కూలిపోతున్నాయి, అమెరికా తప్ప. కానీ ఇటువంటి పరిస్థితుల భారతదేశం ఒక్కటే మంచిగా అభివృద్ధి మంచిగా అవుతున్నది. గ్రోత్ 7% కంటే ఎక్కువ అవుతున్నది. ఇప్పటి వరకే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి పోయింది. ఇప్పుడు జపాన్, జర్మనీని ఓవర్టేక్ చేసి 3వ స్థాయికి పోతుంది. అండ్ తప్పనిసరిగా ఎప్పుడో వచ్చే 20-30 ఏళ్ళనే నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. అదే కాక మన ప్రపంచంలో అందరూ ఏమన్నా జియో పాలిటిక్స్ వల్ల ఎవరు కూడా అమెరికా దిక్కు చూస్తలేరు, రష్యా దిక్కు చూస్తలేరు, అందరూ కూడా ఇండియా దిక్కు చూస్తున్నారు. ఇటువంటి అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో అందరూ కూడా ఇండియా దిక్కు చూస్తున్నారు. కానీ అక్కడ ఆ దేశ రాజకీయ నాయకులు అందరూ కన్ను జీర్ణిస్తలేరు ఇండియా ఇంత అభివృద్ధి అవుతుందని. చైనా అయినా అమెరికా వాళ్ళు కొట్లాడుకున్న ఇండియాను అభివృద్ధి కావద్దని వాళ్ళ ఉద్దేశం. మన దేశం మీద ఎన్నో తీర్ల దాడి జరుగుతుంది. ఇటు ఆర్థిక వ్యవస్థలలో మన స్టాక్ మార్కెట్ మీద మీకు తెలుసు, హిండెన్బర్గ్, సోరోస్, తర్వాత బ్యాంకు, తర్వాత SBI, తర్వాత ఎన్నో మదర్సాల నోట్లు, 20 మదర్సాల ఎన్నో నోట్లు చపాయించు అవి కూడా పట్టుబడ్డారు ఆర్థిక సంస్థలలో. తర్వాత సమాజం కూడా విడదీసే శక్తులు ఎక్కువైనాయి. ఇప్పుడే చెప్పిన మేము ద్రవిడలము, మేము సిక్కులము అని విడదీసే శక్తులు. దాని మీద వీళ్ళు ఎప్పుడు చేయండి ఇప్పుడు కుల మత భేదాలు తీసుకొస్తుండ్రు. ఇటువంటి పరిస్థితుల జాతీయవాదంతో, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసేది ఓన్లీ బీజేపీ అండ్ మోడీ గారు. అండ్ మేము సభ్యర్థం ప్రోగ్రాం మొదలైంది. మేము అదే చెప్తున్నాం, దేశం మీద ప్రేమ ఉంటే మీరు బీజేపీ ఒకటే చాయిస్ మీకు, అందులో జాయిన్ కాండి అని మేము చెప్తున్నాం. నాకు చాలా సంతోషం. మొత్తం తెలంగాణలో చేవెళ్ళ నంబర్ 1 అసెంబ్లీ, అన్నిట్లో హయ్యెస్ట్ చేవెళ్ళాలి. ఎవరు కూడా నమ్ముతలేరు, ఎందుకంటే చేవెళ్ళ ఎప్పుడు కూడా బీజేపీ ఒక ZPTC లేకుండే. అటువంటి ప్రాంతంలో ఇప్పుడు చేవెళ్ళ నంబర్ 1 ఉన్నది. వికారాబాద్, తాండూరులో కూడా అందరు చాలా ఇప్పుడు మొదలైంది, గణేష్ చతుర్థి అయిపోయింది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే చేవెళ్ళ పార్లమెంట్ అన్నిట్లో హయ్యెస్ట్ మెంబర్షిప్ ఉంటుంది, నాకు నమ్మకం. సో నెక్స్ట్ సెషన్లో పార్లమెంట్లో ఏం మాట్లాడబోతుంది, ఏ అంశం మీద? నేను తప్పనిసరిగా అన్ని ఇక్కడ లోకల్ ఇష్యూస్ అన్నీ తీసుకొస్తాను. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, నేను రాసుకున్నాను. అదే కాక MP అంటే
లోకల్, రాష్ట్రము, దేశము ఇవన్నీ గ్లోబల్ ఇష్యూస్ తీసుకురావాలి. అండ్ డెఫినెట్లీ వర్క్ బోర్డ్ మీద దీనివల్ల చాలా అన్యాయం అవుతుంది అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ్యత్వ విషయంలో పాఠశాలలో టీచర్ల మీద ఒత్తిడి చేసి మీరు ఒక 5 మందిని 10 మందిని చేయడానికి టీచర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు సార్. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఎవరు నేనా లేకుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ లేదు ఎక్కడ లేదు అబద్ధం. బీజేపీ పార్టీ పార్టీ సభ్యత్వం చేయమని ఒక పాఠశాలలో టీచర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మా దృష్టికి అంటే గవర్నమెంట్ టీచర్స్ మీద లేకుంటే ప్రైవేట్ టీచర్స్? ప్రైవేట్ స్కూల్లోనా? ప్రైవేట్ స్కూల్లో అంటే నేను ఒత్తిడి చేస్తా. నేనైతే తప్పక చేస్తా. నేను నీ మీద కూడా చేస్తా. నీకు దేశం మీద ప్రేమ ఉంటే తప్పక జాయిన్ కావాలి 100%.